హలో అందరికీ. సో నా ప్రీవియస్ వీడియో కాణిపాకం టు గోల్డెన్ టెంపుల్ జర్నీ చూశారు కదా. సో ఇది అరుణాచలం వీడియో అనమాట. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసేయండి. ఇంకా మేము శ్రీపురం నుండి స్టార్ట్ అయ్యేటప్పటికి 10 అయింది. ఒక 2 అవర్స్లో అరుణాచలం వచ్చేసాం. ఇంకా నైట్ మేము వెళ్ళిన టైంకి స్వామివారి ఊరేగింపు జరుగుతుందండి. ఎందుకంటే ఆ మంత్ అక్కడ బ్రహ్మోత్సవాలు అంట. ఇంకా అక్కడికి వెళ్ళాక మా వాళ్ళంతా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మార్నింగ్ అయితే లేట్ అయిపోతుందని నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక నేను వెళ్ళలేకపోయాను. ఇంకా మేము కొంతమంది అంతా రూమ్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడే మేము తీసుకున్నది రూము. పైన కింద ఉంటాయి, సేమ్ హౌసెస్ లానే ఉంటాయి. ఒక రూమ్కి 2000 పడింది. అంతమందికి ఒక రూమ్ సరిపోదని ఇంకో రూమ్ తీసుకున్నామండి. మొత్తం 4000 పడింది. కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ ఇప్పుడు తప్పలేదు. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళడానికి కానీ మార్నింగ్ లెగిసి రెడీ అయిపోయాము. మేమున్న ప్లేస్కి ఇంకా గుడికి కొంచెం దూరం ఎక్కువ అండి, అందుకే మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకో ఆటో మాట్లాడుకున్నాం అనమాట. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయడానికి పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. అంటే ఈ డెసిషన్ అక్కడికి వెళ్ళాక తీసుకున్నాం అనమాట. లేకపోతే ఒకేసారి ఒకే ఆటో మాట్లాడేసే వాళ్ళం. ఇంకా గిరి ప్రదక్షిణ అయ్యి దర్శనం అయ్యేటప్పటికి చాలా టైం పట్టిద్దని ఇంకా టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంద్రలింగం టెంపుల్ అండి. ఇదే కాక ఇంకా 7 లింగాలు ఉన్నాయి. టెంపుల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా లేవన్నారు, అందుకే ఇంకా జస్ట్ టెంపుల్ బయట మటుకే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను వెళ్ళిన ప్రతి టెంపుల్లో గర్భగుడిలో మాత్రం ఒక్క లైట్ కూడా పెట్టలేదండి. దీపాల వెలుగులోనే మనం ఆ స్వామివారిని చూస్తామన్నమాట. మేము గిరి ప్రదక్షిణ చేసేదారిలో ఒక చోట ఆటో అయినా మాకు ఇది చూపించారండి. కొండపైన నందీశ్వరుడు కూర్చున్నట్టుగా ఉంది, చూసారా. ఇంకా ఇక్కడ పాత అరుణాచలం టెంపుల్ అని ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ టెంపుల్ ఈ టెంపుల్ అనమాట. మాకు ఆటో ఆయన ఏం చెప్పారంటే ఇదే ఫస్ట్ టెంపుల్ అంట. ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ని ఇక్కడ వాళ్ళంతా పాత అరుణాచలం అని పిలుస్తారండి. ఇంకోటి ఏంటంటే లోపల చూసారా, గర్భగుడిలో దీపాలు మట్టుకే ఉన్నాయి దేవుడి దగ్గర. ఇంక వేరే లైట్స్ ఏం పెట్టలేదు. ఇక్కడే కాదు, అన్ని టెంపుల్స్లో కూడా అలానే ఉన్నాయి. ఇంకోటి పాత అరుణాచలం టెంపుల్ అన్నాను కదా, ఆ టెంపుల్లో నేను మర్చిపోయి లోపల కూడా వీడియోస్ తీసేసాను. ఇంకా అక్కడ పూజారి గారు చూసి వీడియోస్ అన్ని డిలీట్ చేపించారనమాట. కానీ నేను మళ్ళీ ఆ వీడియోస్ రీస్టోర్ చేశాను. కానీ అయినా ఇప్పటికీ ఆ వీడియోస్ నా దాంట్లో ఎలా డిలీట్ అయినాయో తెలియదు, డిలీట్ అయిపోయినాయి. మాకు దారిలో టోపీ అమ్మ గిరి ప్రదక్షిణ చేస్తే కనిపించారనమాట. టోపీ అమ్మ రోజు గిరి ప్రదక్షిణ చేస్తారంట. కానీ రోజు గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అసలు సాధారణంగా టోపీ మాత ఎవరికి కనిపించారంట, కానీ మాకు బాగానే కనిపించారు. మేము అన్ని లింగాలు చూసాం కానీ ఒక్క మోక్ష మార్గానికే వెళ్ళలేదండి. మేము గిరి ప్రదక్షిణ చేసినంతసేపు చూసాం మోక్ష మార్గం ఎప్పుడు తీసుకెళ్తారా అని. కానీ ఆటో ఐర్ మట్టుకి మోక్ష మార్గం దగ్గర రష్ ఎక్కువ ఉందని తీసుకెళ్లేదని చెప్పారు. అది కూడా లాస్ట్లో చెప్పారు. సరే ఇంకేం చేస్తాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళలేం కదా అని మేమే ఆగిపోయాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మా వాళ్ళు గిరి ప్రదక్షిణకి వెళ్ళారని చెప్పాను కదా, ఆ వీడియో అనమాట. ఇంకా ఆటోలో మా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. టెంపుల్ అయితే చూడటానికి బయట లోపల చాలా అద్భుతంగా ఉంటుందండి. గుడికి మొత్తం 4 గోపురాలు ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది రాజగోపురం అనమాట. లోపలికి వెళ్ళాక అర్థమైంది ఏంటంటే గోపురాలు ఈ 4 మాత్రమే కాదు, ఇంకో 4 ఉన్నాయి. అవి ఇప్పుడు చూపించిన దాని మీద చిన్నవన్నమాట. కానీ అవి ఇలా టెంపుల్లోంచి చూస్తే కాదండి, కొంచెం ఎత్తైన ప్లేస్లో చూస్తే అప్పుడు ఆ వ్యూ అంతా చాలా బాగుంటుంది. టెంపుల్ లోపల కూడా చాలా బాగుందండి, భలే పీస్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్లో ఒక విశేషం ఉందండి. అదేంటంటే ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టు మీద 7 ఋషులు బలి రూపంలో ఉన్నారని అందరూ అన్నారు. ఆ 7 బలులు కనిపిస్తే అదృష్టం అంటండి. మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాం, కానీ వెళ్ళే హడావులో మర్చిపోయాము. ఇంకా ఇక్కడ ఉన్న శివలింగం అగ్ని రూపం అంటండి. ఆ శివలింగం నుండి ఎక్కువ హీట్ వస్తుందని చెప్పారు. అది నిజమేనండి. మేమంతా శివలింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వేడిగా ఉందండి, చెమటలు పట్టేసి. గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చల్లగా అనిపించిందండి. ఒకవేళ ఎవరైనా అరుణాచలం వెళ్తే ఇది అబ్జర్వ్ చేయండి. టెంపుల్ అయితే మేము పూర్తిగా చూడలేదండి. ఒక స్టార్టింగ్ వ్యూ ఇంకా ఎండింగ్ వ్యూ మటుకే చూసాము. ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి టెంపుల్లో. ఎందుకంటే మాకు టైం కుదరలేదండి టెంపుల్ అంతా చూడడానికి. టెంపుల్ మాత్రమే కాదు, ఇంకా రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా చూద్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఎప్పుడైనా ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే అక్కడే ఒక 2 డేస్ ఉండి అన్నీ చూసేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా అయితే అన్నీ చూడడానికి అవ్వదు, ఒక టెంపుల్ తప్ప. మొత్తానికి మా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా మేము గర్భగుడి నుంచి బయటికి రాగానే ఈ లైన్లో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయండి ఆ విగ్రహాలు. చాలా అంటే చాలా ఉన్నాయి. చూడటానికి బాగున్నాయి కానీ వాటి విశిష్టత ఏంటో కూడా తెలియదు. నాకు తెలిసి వాళ్ళంతా మునులు ఋషులు వీళ్ళని నేను అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ గోపురం చూసారా ఎంత బాగా కనబడుతుందో. చాలా పెద్దదండి ఈ గోపురం, చూడటానికి భలే ఉంటుంది అసలు. ఇప్పుడు నేను చూపించే ఈ గోపురం దగ్గర మనం బయటకు వెళ్ళేదారండి. కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మనం బయటకు వెళ్తాం. లేదు అన్నదానానికి వెళ్ళాలి అంటే అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగాలన్నమాట.
అన్నదానానికి మా వాళ్ళు కొంతమంది వెళ్ళారండి. మిగతా వాళ్ళు గృహప్రదక్షిణ చేసి వచ్చి మాకు ఓపిక లేదని చెప్పి ఇంకా రూమ్కి వెళ్ళిపోయారు. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. టెంపుల్ దగ్గర చాలా మంది ఇలా చెరుగళ్ళకి ఉయ్యాలు కట్టి అందులో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తున్నారండి. సంతానం లేని వాళ్ళు పిల్లల కోసం ఇలా మొక్కుకుంటారంట. వాళ్ళ కోరిక నెరవేరాక ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ మొక్కు తీర్చుకుంటారంటండి. మేము అరుణాచలం నుంచి ఇంకా మధ్యాహ్నమే స్టార్ట్ అయిపోయామండి. ఈవినింగ్ తినడానికని ఒక హోటల్ దగ్గర ఆగాము. ఇంకా అక్కడ ఫుల్గా తినేసి స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. సో ఇలా జరిగిందండి ఇవాల్టి అరుణాచలం ట్రిప్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.